మనందరికీ కలలు వస్తూ ఉంటాయి కదా. సో కొన్ని కలలు అయితే మనం మార్నింగ్ లేవగానే మర్చిపోతూ ఉంటాం. మరి కొన్ని కథలు అయితే కొంచెం కొంచెం గుర్తుంటుంది, బట్ ఒకేలే ఏంటో జరిగింది ఏదో జరిగిందని చెప్పి వాటిని కొద్దిసేపటికైతే మర్చిపోతూ ఉంటాం. బట్ కొన్ని కళలు మాత్రం అలా గుర్తుండిపోతాయి, మైండ్లో ఉండిపోతాయి. అవి మ్యాక్సిమం ఎలా ఉంటాయంటే ఏదైనా జరగబోయే సంఘటన కానీ, లేదంటే ఏదన్నా ప్రమాదం గురించి కానీ, లేదంటే ఎవరైనా చనిపోయినట్టు కళలు రావడం కానీ, ఇలా వచ్చినప్పుడు ఏమైపోతుందంటే అది మన మైండ్లో అట్లా రిజిస్టర్ అయిపోతూ ఉంటుంది. అరే మార్నింగ్ లేవగానే మనందరం టెన్షన్ పడుతూ ఉంటాం, అరే ఈ కళ వచ్చింది, అరే ఏం చేయాలి ఇప్పుడు, ఏదైనా జరుగుతుందేమో అని. సో అలా టెన్షన్ అయితే పడుతూ ఉంటాం కదా. బట్ రియల్గానే ఒక లేడీ ఉందన్నమాట, ఆమెకి ఇలానే కొన్ని కళలు అయితే వచ్చేవి. అంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, కొన్ని దారుణమైన సంఘటనల గురించి అయితే ఆమెకి కళలు వచ్చాయన్నమాట. సో ఆమె కూడా చిన్నప్పుడు ఏంటి నాకు ఇంత డిఫరెంట్గా డ్రీమ్స్ వస్తున్నాయి, సో వీటి గురించి కొన్ని రోజులు భయపడేది కూడా. బట్ ఏంటంటే ఇంత డ్రామాటిక్గా, అంటే లైక్ ఏంటంటే అంత విజువల్గా కానీ, లేదంటే అంత భయంకరంగా వచ్చే కళల్ని మనం మార్నింగ్ లేవగానే మర్చిపోవడం ఎందుకని చెప్పి వాటి గురించి రాయడం మొదలుపెట్టింది అనమాట. సో ఎప్పుడైతే ఆమె కళలు రావడం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి రోజు మార్నింగ్ ఆ కళల గురించి రాయడం, తర్వాత స్కూల్కి వెళ్ళడం, తర్వాత మళ్ళీ అదే జరుగుతుంది. సో రిపీటెడ్ అనమాట. అయితే ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆమె ఏజ్ 40 years వచ్చిన ఆ టైంలో ఏంటంటే ఒక పుస్తకాన్ని అయితే రిలీజ్ చేసింది. సో ఈ పుస్తకం చదివిన తర్వాత చాలామంది ఏమన్నారంటే ఈమె రాసేదంతా ఒక ట్రాష్, అంటే ఒక చెత్తలాగా కొట్టి పారేశారనమాట. కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి సంఘటనలు జరగబోతున్నాయి, అలాగే జరిగాయని చెప్పి ఈ పుస్తకంలో రాసిందని చెప్పి చాలామంది అయితే ఆమెను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది అయితే, చాలా తక్కువ మంది అయితే ఓకే ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పి నమ్మడం అయితే స్టార్ట్ చేశారు. బట్ చాలా వరకు చెప్పాలంటే 95% మంది అయితే ఇదంతా ట్రాష్, ఇదొక చెత్త, దీన్ని నమ్మకండి అని చెప్పి కొట్టిపారేశారు. బట్ అలాంటి వాళ్ళ కోసమే ఒక్క సంఘటన అయితే జరిగింది. ఆ సంఘటన జరిగిన తర్వాత మొత్తం మైండ్ సెట్ అయితే మారిపోయింది అనమాట. అదే జపాన్లో వచ్చిన 2011 సునామీ. ఈ సునామీ ఎంత భయంకరంగా వచ్చిందనే దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సునామీలో చాలా వరకు ఆస్తి నష్టం కానీ, ఆస్తి నష్టం గురించి పక్కన పెట్టేయండి, చాలామంది చనిపోయారు అనమాట. ఎన్నో కుటుంబాలు కూడా నాశనం అయ్యాయి, ఎంతోమంది అనాథలుగా మిగిలిపోయారు. అంత పెద్ద సునామీ అని చెప్పాలి. ఈ సునామీ గురించి ఆమె రాసిన పుస్తకంలో అయితే ఉంది. ఆ పుస్తకాన్ని ఎప్పుడు రిలీజ్ చేశారు తెలుసా? 1999లో రిలీజ్ చేశారు. అప్పుడే ఈమె ఆ పుస్తకంలో 2011లో పలానా డేట్న ఒక సునామీ రాబోతుంది, జపాన్లో ఒక భూభాగం మొత్తం సునామీలో మునిగిపోతుందని చెప్పి ఆమె అయితే రాసింది. అలానే చాలామంది అయితే ప్రాణాలు పోగొట్టుకుంటారు ఈ సునామీలను కూడా ఆమె అయితే ఈ పుస్తకంలో రాసింది. ఆమె రాసినట్టే అదే డేట్న, అదే సంవత్సరాన్ని అయితే జపాన్లో అయితే ఈ సునామీ వచ్చిందనమాట. దాంతో ఎవరైతే ఈమె గురించి తప్పుగా మాట్లాడినారో, ఎవరైతే ఈమె నమ్మలేదో అందరూ ఈమె నమ్మడం మొదలు పెట్టారనమాట. సో అంతగా ఈమె జనాలపైన అయితే ప్రభావం చూపించిందనమాట. ఈమె ఈ ఒక్క కళ గురించే కాదు, చాలా కళల గురించి అయితే రాసింది. చాలా విషయాలు ఆమె చెప్పినట్టు కూడా జరిగాయి. అలాగే కొన్ని జరగబోయే విషయాలు, అంటే ఇప్పుడు ఫ్యూచర్లో రాబోయే విషయాలు కూడా ఈ పుస్తకంలో అయితే రాసి పెట్టింది అనమాట. ఆ పుస్తకం పేరే ఫ్యూచర్ ఐ సా అని బుక్ అయితే 1999లో రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఈమె పేరేంటి, ఈమె చరిత్ర ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు ఇప్పటికే ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనిపించి ఉంటుంది. సో ఇప్పుడు చెప్పబోయే విషయాలు కూడా మీకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇప్పుడు ఆమె గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆమె పేరు వచ్చి రియో టాక్సికిన్. కొంచెం పేరు తప్పుగా పలుకుంటే మాత్రం ఏమనుకోకండి, కొంచెం ఆమె పేరు కన్ఫ్యూజ్గానే ఉంది. ఆమె జపాన్లోని ఒకివా అనే ఒక ఊర్లో అయితే జన్మించింది అనమాట. 1954లో అయితే ఆమె పుట్టింది. సో ఆమె పుట్టిన తర్వాత ఆమెకి వచ్చిన తర్వాత ఆమెకు కొన్ని కళలు రావడం మొదలయ్యాయి. ఆ కళలన్నింటినీ ఒక పుస్తకంలో రాయడం అయితే ఆమె మొదలుపెట్టింది. ఫస్ట్ టైం ఈయనకి కళలు వచ్చినప్పుడు ఏంటి ఇంత విచిత్రంగా ఉంది, ఇంత భయంకరంగా కళలు వస్తున్నాయని చెప్పి భయపడడం అయితే మొదలుపెట్టింది. బట్ రాను ఏంటంటే ఆ కథల్ని అంతా పుస్తకాల్లో రాయడం అయితే మొదలుపెట్టింది. సో ఆ పుస్తకం పేరు వచ్చి ఫ్యూచర్ ఐ సా. బేసిక్గా ఈవిడ ఒక మాంగా ఆర్టిస్ట్, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఒక కార్టూనిస్ట్ అనమాట. సో కార్టూన్ బొమ్మలు గీస్తూ ఉంటారు కదా, అలాంటి ఆర్టిస్ట్. జపాన్లో మాంగా అని అంటారు. సో ఇవేంటంటే చిన్నప్పటి నుంచి ఈమెకి బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. సో ఈమె ఏం చేసిందంటే తనకు వచ్చిన కళల గురించి ఆ బొమ్మలు గీయడం అయితే మొదలుపెట్టింది అనమాట. సో ఇప్పుడు ఓకే ఈమె జరగబోయేటి, జరిగినటి, అలాగే కొన్నిటికి ప్రెడిక్ట్ చేసిందని మనం అయితే అనుకున్నాం కదా. సరే ఈమె ప్రెడిక్ట్ చేసినట్టు అలాగే ఆమె కొన్ని పుస్తకాల్లో రాసింది కదా. సో వాటిలో ఏమి జరిగాయి, ఆమె ఎలా రాసింది అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆమె చిన్నప్పుడు రాసినవి ఇప్పటికీ కొన్ని నిజంగా జరిగాయి. ఉదాహరణకు
ప్రిన్సెస్ డయానా మరణం 1997లో డయానా చనిపోయింది. కానీ ఈ పుస్తకం రిలీజ్ అయింది మాత్రం 1999లో. ఆమె కలలో ఒక రాయల్ లేడీ టన్నల్లో ఉంటుంది, చుట్టూ లైట్స్ ఉన్నాయని రాసింది. నిజంగానే డయానా 1997లో ఒక టన్నల్లో కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఇది ఆమె కలలో చూసిన దృశ్యంతో బాగా సరిపోతుంది. 1995లో ఒక భూకంపాన్ని కూడా ప్రెడిక్ట్ చేసింది. భూమి భయంకరంగా కంపిస్తుంది అని రాసింది. అది కూడా జరిగింది. 1999లో పుస్తకం వచ్చినప్పుడు ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ఇదంతా అటెన్షన్ కోసం రాసిందని అన్నారు. కానీ 12 ఏళ్ళ తర్వాత 2011లో ఆమె రాసిన సునామీ నిజమైంది. మ్యాసివ్ వేవ్స్ ఈశాన్య జపాన్ని ముంచెత్తుతాయని రాసింది. అది 2011లో జరిగింది. ఆ తర్వాత ఆమె బాగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు జరిగిన వరకు ఆమె పుస్తకంలో రాసింది, అలాగే జరగబోయే విషయాలు కూడా కొన్ని రాసింది. మనం ఏం మాట్లాడుకున్నాం, జపాన్లో సునామీ వచ్చింది అని కూడా మాట్లాడుకున్నాం, అలాగే కొన్ని భూకంపాలు వచ్చాయని కూడా మాట్లాడుకున్నాం. బట్ నిజంగానే మనల్ని బాగా ఆశ్చర్యానికి గురి చేసిన సంఘటన కూడా ఒకటి ఉంది. ఏంటంటే ఆమె 1999లో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసింది కదా, ఫ్యూచర్ ఆసా. ఆ పుస్తకంలో కోవిడ్ గురించి కూడా ప్రస్తావించింది అనమాట. పలానా డేట్తో, కరెక్ట్గా మనకు వచ్చిన డేట్తోనే ఆమె ప్రస్తావించింది. 2020లో ఒక వైరస్ వస్తుంది, దానివల్ల చాలామంది చనిపోతారు, ఆ తర్వాత ఆ వైరస్ బాగా పీక్ చేరుకొని సో కొన్ని రోజుల్లోనే మళ్ళీ అది డౌన్ అయిపోతుందని చెప్పి రాసిందనమాట. సేమ్ అలానే మనకు ఫస్ట్ వేవ్ రావడం, అలాగే సెకండ్ వేవ్, థర్డ్ వేవ్లో కొంచెం తగ్గిపోయి ఇప్పుడైతే కోవిడ్ అయితే కనిపించలేదన్నమాట. సో మరో విషయం ఏం చెప్తుందంటే ఇదే వైరస్ మరో 10 ఏళ్ళ తర్వాత కూడా రావచ్చు అని కూడా ఆమె అయితే రాసిందనమాట. సో ఇది కూడా ఆమెకి కళల్లో చూపించడం వల్ల ఆమె అయితే ఆ పుస్తకంలో అయితే మెన్షన్ చేసిందనమాట. మరో విషయం ఏంటంటే 2040లో ఏలియన్స్ రావచ్చు అని కూడా ఆమె అయితే ప్రస్తావించింది. అంటే ఆమె ఏలియన్స్ అని చెప్పి కరెక్ట్గా చెప్పట్లేదు, కానీ కొంతమంది ఒక డిఫరెంట్ పీపుల్స్ భూమిపైకి వస్తారనే ఒక లైన్ అయితే రాసి ఉందనమాట. సో దాన్ని మనం చూసుకుంటే మేబీ ఏలియన్సే ఉండొచ్చు కదా, మన భూమిపైన కాకుండా వేరే భూమి నుంచి వచ్చే వాళ్ళు ఏలియన్సే అయి ఉండొచ్చు అని చెప్పి మనం అయితే అనుకోవాలి. ఇంకో విషయం కూడా చెప్పింది అనమాట, అంటే లైక్ జామియస్ టైపే, బట్ అది కరెక్టా కాదని మాత్రం మనకు జరిగితే తప్ప తెలియదు కదా. సో డెడ్ పీపుల్స్ బతికొస్తారని కూడా రాసింది. వీటిలో ఏది జరుగుతుంది ఏది జరగదని మాత్రం కరెక్ట్గా అయితే మనం చెప్పలేం కదా. అలానే ఇప్పుడు ఆమె గురించి మరోసారి న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే 2025లో జపాన్లో జూలై మంత్లో ఒక పెద్ద సునామీ అయితే రాబోతుందంట. సో దీని గురించి అయితే ఆమె పుస్తకం అయితే మెన్షన్ చేసింది. సో ఇప్పుడు దీన్ని పట్టుకొని ఆమె మరోసారి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో ఇప్పుడు 2025లో జూలైలో సునామీ వస్తుందా రాదా అంటే సో ఆల్రెడీ ఆమె చెప్పినట్టు కొన్ని జరిగాయి, అలాగే కొన్ని జరగలేదు. సో మనం దాన్ని పట్టుకొని కరెక్ట్గా ఇది జరుగుతుందా అంటే మాత్రం కరెక్ట్గా చెప్పలేం. కొన్ని మేబీ చెప్పలేం, జరగచ్చు ఆ సంఘటన, లేదంటే వాతావరణ మార్పుల వల్ల మేబీ జరగచ్చు. జరిగినప్పుడు ఏమవుతుందంటే అరే అది ఆమె రాసినట్టే ఆమె చెప్పినట్టే జరిగిందని చెప్పి మనం అయితే మైండ్ సెట్ మంది అలా ఫిక్స్ అయిపోతుంది. జరగకపోతే ఆమె చెప్పినట్టు తప్పే అని చెప్పి సో మైండ్ సెట్ ఇంకో విధంగా ఫిక్స్ అవుతుంది. బట్ అన్నీ ఆమె చెప్పినట్టు జరగలేదు కదా. సో కొన్ని అయితే జరిగినాయి. సో మనం ఓకే ఇప్పుడు నమ్మి జాగ్రత్తలు తీసుకుంటే తప్పేం లేదు. సో నమ్మకుండా వదిలేసి ఒకవేళ నిజంగా జరిగితే ఆ రోజు ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ భారీగా జరగచ్చు కదా. అందుకే నేనేం చెప్తున్నానంటే ఒకవేళ ఏదైనా సంఘటన జరుగుతుంది అని ముందుగానే ఏదైనా హింట్ ఇస్తున్నప్పుడు సో దానిపైన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బట్ ఆమెను మనం నమ్మాలా అంటే అది ఇంకా ఎవరు కరెక్ట్గా చెప్పలేరు అనమాట. సో చూద్దాం మరి సో అది జరుగుతుందా లేదా అనేది. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారో, ఆమె చెప్పినట్టు నిజంగా జరుగుతాయా అని మీరు అనుకుంటున్నారో లేదో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.